సో, మనం పసర సంచిలో రాళ్ళు అంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది చాలామందికి సందేహాలుంటాయండి. సో, గాల్ బ్లాడర్‌లో రాయి ఉంది గదా! ఎందుకు అనవసరంగా గాల్ బ్లాడర్ అపురూపమైన గాల్ బ్లాడర్‌ని తీసేస్తారు? దాంట్లో రాయి ఒక్కటి తీయొచ్చు కదా! ఎందుకు ఇంకా ఆ టెక్నాలజీని మీరు కనిపెట్టలేదా? ఇంత మెడికల్ టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయింది. మీరు ఆ మాత్రం చిన్న పని రాయిని తీసేసి నా బుజ్జి గాల్ బ్లాడర్‌ని కాపాడొచ్చు కదా! ఎందుకు అనవసరంగా తీస్తున్నారని రోజు ఇదే క్వెషన్. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉండి వేరే డాక్టర్లు ఎవరన్నా ఆపరేషన్ చేయాలి అని చెప్పారనుకోండి, ఫస్ట్ అడిగే క్వెషన్ ఇదనమాట. మన మెడికల్ సైన్స్‌లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది లివర్ కింద భాగం. లివర్‌ని కింద నుంచి చూస్తున్నాం. ఇక్కడ పసర సంచి ఉందన్నమాట. ఇది గాల్ బ్లాడర్ అంటారు. దీంట్లో రాయి ఉందనుకోండి. రాయి ఉంది, ఏం నొప్పి లేదు. ఊరికే జనరల్ చెకప్‌కి వెళ్తే స్కానింగ్‌లో రాయి అని బయటపడింది. బెంబేలెత్తిపోకూడదు. ఎందుకంటే నో పెయిన్ నో సర్జరీ. అది రూల్ అనమాట. పెయిన్ లేకపోతే గాల్ బ్లాడర్లో రాయికి నొప్పి లేకపోతే దానికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో పెయిన్ ఉంటే సర్జరీ చేయాలి. ఆ సర్జరీ కూడా ఏం చేయాలి? గాల్ బ్లాడర్ ఈ చిన్న మన వేలంత ఇంత చిన్నది చిన్న సంచి అనమాట. దాన్ని తీసేసుకుంటే లాప్రోస్కోపీ విధానంలో కీ హోల్తో చిన్న హోల్తో అయిపోతుంది. సో ఇది పావు గంటలో అయిపోతుంది. నొప్పి వచ్చిన ఫస్ట్ టైము, రెండోసారి, మూడోసారి చేయించుకుంటే. అదే నొప్పి వచ్చిన తర్వాత కూడా ఒక 5-6 ఏళ్ళు అలాగే నొప్పుల మందులు భరిస్తూ ఎలాగోకలాగా మేనేజ్ చేసుకుంటూ చీమ్ పట్టినప్పుడు యాంటీబయాటిక్స్ వాడుకుంటూ అలా చేసుకుంటే ఏంటంటే ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత కూడా వెయిట్ చేయొచ్చు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నంత మాత్రాన మనకి ఏం అయిపోదు. చాలామంది ఏముంది, నాకు స్టోన్స్ ఉన్నాయండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు, నేను హోమియో వాడుకున్నాను కొన్ని రోజులు, ఆయుర్వేదకు వాడుకున్నాను, చూడండి 10 ఏళ్ళు అయిపోయింది, నాకు ఏం లేదు ఇప్పటిదాకా, ఇబ్బంది లేదు అని అనుకుంటారు. సో దే ఆర్ ఎసిమ్టమాటిక్ స్టోన్స్. గాల్ బ్లాడర్లో ఏ కంప్లైంట్ లేని స్టోన్స్కి మీరు 10 ఏళ్ళు హోమియో వాడినా ఏం వాడకపోయినా ఏం అవ్వదు. మేము ఆపరేషన్ చేసే డాక్టర్స్ అయినప్పటికీ కూడా రూల్ గుర్తుపెట్టుకోండి, నో పెయిన్ నో సర్జరీ. పెయిన్ వస్తుంది, నెలకోసారో 6 నెలలకోసారో వస్తుంది. ఈరోజు కాకపోయినా 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఎప్పుడో ఒకసారి తీసేయాల్సిందే. అప్పుడు మీరు మంచిగా ఖాళీగా ఉండి, లీవ్ దొరికి, పిల్లలకి లీవ్ దొరికి, మీ ఇంట్లో వాళ్ళందరూ ఖాళీగా దొరికి ఉన్న రోజు ఒక్కరోజు పెట్టుకుంటే, మంచి సర్జన్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఉదయం చేస్తే సాయంత్రంకి వెళ్ళిపోయే అంత మంచి ఆపరేషన్ ఇది. మహా అయితే ఇంకో రోజు ఉంటారు. ఈరోజు చేస్తే రేపు ఉదయం పంపిస్తాం, కీ హోల్తో అయిపోతుంది. సో ఎందుకని అలా చెప్తున్నానంటే, మీరు పసర సంచిలో రాయి ఉండి ఈరోజు రాయి కనపడింది, 10 ఏళ్ల తర్వాత కూడా రాయి అలాగే ఉండి నొప్పి లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. సో మా వాళ్ళు పలానా వాడు 10 ఏళ్ల కింద రాయి వచ్చింది, ఆపరేషన్ చేయాలని చెప్పారు, సరే మేనేజ్ చేసుకుంటూ వచ్చారు, 10 ఏళ్ళు అయినా కానీ మేము ఈ వాడుకున్నాం, ఈ జాగ్రత్తలు తీసుకున్నాం, అది మాకు ఏమి చేయలేదు, అలాగే ఉండిపోయింది అని అంటారు. సో అది నిజమే, వాళ్ళకి ఏం చేయకపోయినా, వాళ్ళకి ఆపరేషన్ చేయకపోయినా అలాగే ఉంటుంది. అది ఏదో మన ట్రీట్మెంట్ వల్ల అని కాదు. చెప్పాను కదండి రూల్, నో పెయిన్ నో సర్జరీ. నొప్పి లేదు, నో సర్జరీ. సో అలాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోకండి. ఎందుకంటే అందరికీ జబ్బు ఒకేలాగా ఉండదు, ఒకే విధమైన పరిస్థితులు ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు గాల్ బ్లాడర్ ఉండి 10-15 ఏళ్ళు నొప్పి లేకుండా అలాగే ఉండి స్టోన్ అలాగే ఉంచుకున్న వాళ్ళని చాలామందిని చూసుంటారు. గాల్ బ్లాడర్ కుళ్ళిపోయి, చీమ్ బట్టి, వంకాయ బజ్జీలాగా ఇంతలా వాసిపోయి, పచ్చ కామెరలు వచ్చి, పావు గంటలు అయ్యే ఆపరేషన్, 2 గంటలు అయ్యే ఆపరేషన్ మీరు ఎప్పుడు చూసి ఉండరు. మేము చూస్తుంటాం రోజు, వీళ్ళు ఎందుకని ఇంత ముద్ర పెట్టుకుని వచ్చారని. సో కాబట్టి ఇక్కడ ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఒక సమస్యకి ఎవరైనా సర్జరీ చేశారు అని అంటే, నేను డైరెక్ట్గా రూల్ చెప్పేస్తున్నాను కదా, నో పెయిన్ నో సర్జరీ అని. పెయిన్ లేదు, సర్జరీ చేయించుకోకండి. 6 నెలల్లో నొప్పి రాలేదు, వదిలేసేయండి, ఇంకొక 5 ఏళ్ళు వదిలేసేయండి, ఏం తప్పలేదు. నొప్పి వచ్చిన తర్వాత మొదలు పెట్టుకునే వాళ్ళ గురించి చెప్తున్నా. నొప్పి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒకటి చేసి నొప్పి ట్యాబ్లెట్లు వాడి, నొప్పి వచ్చిందంటే అర్థం ఏంటి చూడండి. గాల్ బ్లాడర్ ఫండస్ అంటారు. ఇది ఇక్కడ భాగం వెడల్పుగా ఉంటుంది, ఇలా వచ్చి సన్నగా వచ్చేసి ఈ నాళం ఎంత సన్నగా ఉంటుందో చూడండి, 2 to 3 millimeters ఉంటుంది. నొప్పి ఎప్పుడు వస్తుందంటే, దీంట్లో రాయి ఉంటే రాదు. ఈ రాయి ఇలా ఇది నొక్కుని పసరంతా బయటికి రిలీజ్ చేసే టైంలో ఇది చూసారా, ఈ సన్న నాళంలో ఇరుక్కుంటుంది. ఇరుక్కున్నప్పుడు నొప్పి వస్తుంది. కాలికి అబ్డామినల్ పెయిన్ అంటారు. అంటే బాగా నొప్పి వస్తుంది, మళ్ళీ తగ్గుద్ది. ఇది కుంచుకున్నప్పుడల్లా నొప్పి వస్తుంది. ఇది గంటకు ఒకసారో, 3 గంటలకు ఒకసారో, 5 గంటలకు ఒకసారో, లేదంటే గాల్ బ్లాడర్లో రాయిన వాళ్ళకి అన్నిటికన్నా నొప్పి దాని వలన కాదా
అని మనం నిర్ధారించుకునే అన్నిటికన్నా ముఖ్యమైన లక్షణం ఒకటి ఉంది. నూనె బాగా తేలుతున్న కూర ఉంటుంది చూడండి, నూనె వస్తువులు తింటే కుడిపక్క పొట్టలో నొప్పి వస్తే ఖచ్చితంగా అది గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్లే అనమాట. ఎందుకని అంటే ఫ్యాటీ డిస్పెప్సియా అంటారు దాన్ని. ఎందుకని నూనె వస్తువులు బాగా తింటే ఏమవుద్ది, మనకి పేగులోకి స్టమక్లోకి వెళ్ళగానే కొలిసిస్టోకైనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుద్ది. కొలిసిస్టోకైనిన్ అంటే అరే బాబు మనోడు బాగా ఫ్యాటీ ఫుడ్ బిర్యానీ బాగా తిన్నాడు, ఆ కొవ్వునంతా కరిగించాలి కదా, మనం అరగదీయాలి కదా అని చెప్పి లివర్కి సిగ్నల్ వెళ్తుంది. లివరు ఈ గాల్ బ్లాడర్కి ఏంటి, మన నోట్లో ఫుడ్ చూడగానే నోట్లో ఉమ్ము ఎలా ఊరుతుందో, ఇక నూనె వస్తువులు సెన్సార్స్ నూనె ఎక్కువ తీసుకుంటే నూనె డైజెషన్ అంతా పసర వల్లే కదా, ఈ పసరన సంచిని ఇలా నొక్కేసినట్టు ఒక హార్మోన్ వస్తుంది, దాని పేరు కొలిసిస్టోకైనిన్ ప్యాంక్రియోజైమిన్ అంటారు. ఆ కొలిసిస్టోకైనిన్ అనే హార్మోన్ వచ్చి దీన్ని నొక్కేటట్టు చేస్తుంది. నొక్కినప్పుడు దీంట్లో ఉన్న పసరంతా ఈ పక్కనాళం నుంచి వెళ్ళి ఆ టైంలో ఇందులో ఉన్న రాయి వెళ్ళి ఇక్కడ ఇరుక్కుంటుంది. ఇరుక్కున్నప్పుడు వాళ్ళకి నొప్పి వస్తుంది అనమాట. అది ద మోస్ట్ ప్యాథోగ్నోమోనిక్ ఫీచర్ అంటారు దాన్ని, అంటే క్లాసికల్ ఫీచర్. నూనె వస్తువులు తిన్నప్పుడల్లా అదేదో పట్టేసినట్టు, పై భాగంలో పట్టేసినట్టు, కుడిపక్క బొడ్డు పై భాగం, ఇప్పుడు పొట్టను 4 భాగాలుగా విడగొట్టామనుకోండి, బొడ్డు దగ్గర అడ్డం గీత, బొడ్డు దగ్గర ఒక నిలువు గీత కొట్టామనుకోండి, 4 క్వాడ్రెంట్స్ వస్తాయి కదా, కుడిపక్క బొడ్డు పై భాగంలో కనుక నొప్పి వస్తే అది పసర సంచి వల్ల అనమాట. కాబట్టి పసర సంచిలో రాయి ఉంది. సరే, ఇందాక అడిగిన క్వశ్చన్ మన చాలామంది పేషెంట్స్ అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఎందుకండి రాయి తీయొచ్చు కదా, ఈ పసర సంచిని అనవసరంగా ఎందుకు కదిలిస్తారని. ఈ పసర సంచి అనేది దీని గోడ అనేది పేపర్ కన్నా పల్చగా ఉంటుంది. అంతకన్నా పల్చగా ఉన్న పేపర్ల కన్నా పల్చగా ఉన్న గోడని కట్ చేసి రాయి తీసి మళ్ళీ కుట్లేసామనుకోండి, అది మళ్ళీ అక్కడ నుంచి పసర లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ లీక్ అయితే అది ప్రాణాంతకం అనమాట. అందుకని మీరు పుస్తకాల్లో 100 ఏళ్ల నుంచి డాక్టర్లు కనిపెట్టని ఈ ఐడియాలు మీకు వచ్చినాయి అని అనుకోవద్దు. ఈ ఐడియాలన్నీ డాక్టర్లకు వచ్చి ఉంటాయి. వాళ్ళందరూ ఇదివరకు రీసెర్చ్ చేసి ఉంటారు. దాన్ని ఇలా కట్ చేసి రాయి తీసి చేతులు కాల్చుకుని ప్రాణాలు పోగొట్టుకుని చివరికి ఇలా మాత్రమే ఈ ఆపరేషన్ చేయాలి అని 100 ఏళ్ళ నుంచి పుస్తకాల్లో రాసి ఉంటుంది. కాబట్టి ఇంత చిన్న లాజిక్లు, ఇంత ఇంటెలిజెంట్ డాక్టర్లు ఎలా మిస్ అయ్యారని మీరు మళ్ళీ రీడిస్కవరింగ్ ద వీల్ అంటారు. అంటే ఆల్రెడీ డిస్కవర్ అయిన దాన్ని మళ్ళీ సొంతంగా మన బ్యాడ్ ఎక్స్పీరియన్స్తో మనం నేర్చుకోకూడదు. 100 ఏళ్ల రీసెర్చ్కి మనం వాల్యూ ఇవ్వాలి. కాబట్టి అలా చేయకూడదు అనమాట. దీన్ని కోసి రాయి తీసాము, కుట్లేసాము, పల్చటి అది లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, పసర సంచిలో ఒకసారి రాయి వచ్చే తత్వం ఉందంటే ఇంకొక 6 నెలలాగి ఇంకో రాయి ఫామ్ అవుతుంది. కాబట్టి మనకి కంప్లీట్ క్యూర్ అవ్వదు కదా. ఇది ఒక్కసారి తీసేస్తే కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. అదే పసర సంచి రాళ్ళని ముద్ర పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, ఒక్కోసారి ఈ రాయి ఇందులో ఉండి ఇక్కడ ఇరుక్కుంటే ఏం పర్వాలేదు, ఇక్కడ ఇరుక్కుంటే నొప్పి వస్తుంది. ఇది సిస్టిక్ డక్ట్ అంట. దీని తర్వాత స్టార్ట్ అయ్యేది కామన్ బైల్ డక్ట్, ఇక్కడ ఉండేది. ఇది పేగులోకి వెళ్తుంది అనమాట. పేగులోకి అందులో అది మెయిన్ హైవే లివర్లో తయారవుతుంది. పసర తయారైంది పసర సంచిలో కాదు, గాల్ బ్లాడర్లో కాదు, లివర్లో తయారవుతుంది, పేగులోకి వెళ్తుంది. దీంట్లో గంట స్టోరేజ్ ఉంటుంది అంతే. కాబట్టి ఇది అంత ఎసెన్షియల్ కాదు. ఇది లేకపోతే నా పసర అంతా ఎక్కడ తయారవుద్దని, పసర తయారయ్యేది లీటర్న్నర పసర తయారయ్యేది లివర్లో, వెళ్ళేది పేగుల్లోకి. ఎందుకని? ఫుడ్ డైజెషన్ కోసం, కొవ్వు ఫుడ్ అంతా ఫ్యాటీ ఫుడ్ డైజెషన్ అయ్యే కోసం. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. వెళ్ళే క్రమంలో ఈ మెయిన్ నాళంలోకి ఇక్కడ నుంచి రాయి ఇరుక్కుని పక్కకు వచ్చి ఈ నాళంలో ఇరుక్కుంటే పచ్చ కామెరలు వస్తుంది. అప్పుడేంటి 2 ఆపరేషన్లు పడతాయి. ఈ పసర సంచిని ఎలాగా తీసేయాలి లాప్రోస్కోపీ విధానంలో, ఆ ఇరుక్కున్న రాయి పచ్చ కామెరలు కాజ్ చేస్తుంది కదండి, దానికి ఈఆర్సిపి అనేది నోటి ద్వారా వెళ్ళి అది చిన్న హోల్తో బొడ్డు దగ్గర నుంచి చేస్తే అవ్వదు, పొట్ట మీద నుంచి చిన్న హోల్తో రాదు. అది నాళంలో ఇరుక్కుపోయి ఉంటే అది పేగుకి వెళ్ళే నాళంలో, కాబట్టి పేగులోంచి తీయాలి. అది నోటి ద్వారా వెళ్ళి అది ఇంకొక ఆపరేషన్ అవుతుంది. 2 ఆపరేషన్లు అవుతాయి అన్నమాట. సో అలాంటి 2 ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు, ఇది పసర సంచి జబ్బు మొదలు పెట్టుకుని కుళ్ళిపోయిన వాళ్ళవి కొన్ని నేను చూపిస్తాను. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ రూల్, నో పెయిన్ నో సర్జరీ. మీకు రాయి ఎంత సైజ్ అన్నా ఉండనివ్వండి, నొప్పి లేదు, నో సర్జరీ. నొప్పి ఉంది, సింపుల్గా వదిలిచ్చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.